మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ టైం అయినా కొద్దీ గణపతులు మాత్రం చాలా మట్టుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే మనకు అర్ధరాత్రి వరకు అయితే ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న గణపతులే కాకుండా మండప నిర్వాహకులు కూడా కొంచెం పెద్ద సైజులో గణపతులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు శ్యామ్ అగర్వాల్. రాజస్థాన్ शिक्षा समिति प्रेसिडेंट, माजी प्रेसिडेंट, चैम्बर ऑफ कॉमर्स निजामाबाद। आज गणेश निमंजन बड़े ही धूमधाम से चल रहा है। पिछले 10 दिनों से गणेश जी की सेवा इंदौर शहर में बहुत ही धूमधाम से मनाई गई है। बड़े बड़े पंडाल, बहुत बड़े बड़े गणेश लगे हैं। भक्त लोग बहुत ही सेवा भाव से गणेश जी की पूजा कर गणेश जी का आशीर्वाद प्राप्त किए हैं। मैं भगवान गणेश से ये प्रार्थना करता हूँ कि सारे इंदौर वासियों और सारे शहर वासियों की स्वास्थ्य की मंगल कामना करता हूँ। भगवान गणेश जी से ये कामना करता हूँ कि हमें सब शहर वासियों को स्वस्थ रखे और मस्त रखे। बस भगवान गणेश जी आते हैं तो सब में उत्साह हो जाता है। बाल गोपाल बच्चे बड़े सब 10 दिन से बहुत उत्साह से गणेश मनाते हैं। और आज गणेश जी का निमंजन का दिन आ गया है। बड़े दुखी मन से हम गणेश जी को विसर्जन करने आए हैं, लेकिन गणेश जी से प्रार्थना करते हैं कि गणेश जी अगले साल फिर जल्दी से आ जाए। गणपति बप्पा, गणपति बप्पा, ऊर्जा वर्षी, ऊर्जा वर्षी। నమస్తే సార్. హాయ్, నా పేరు డాక్టర్ అంకిత్ అగర్వాల్. నేను హ్యాపీ డెంటల్ హాస్పిటల్ ఓనర్ని. సో ఎవ్రీ ఇయర్ గణేష్ పండగ వచ్చేసి మన నిజామాబాద్లో చాలా గొప్పగా జరుపుకుంటాము. ఇంకా ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఈ ఉత్సవం ఈరోజు జల్దీ అయిపోతుంది. ఇంకా 10 days ఎట్లా అయిపోయినాయో అసలు అర్థమైతే లేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. గణేష్ దేవునితో ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా ఇందూర్ నగరంలో ఉన్న అందరికీ మంచి హెల్త్, మంచి వెల్త్, ఇంకా మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకా ఇందూర్ నగరాన్ని చాలా గొప్పగా పైకి తీసుకురావాలని చెప్పేసి గణేశుడిని కోరుకుంటున్నాము. సరే, ఈ చిన్న గణపతులనే అంటే మీరు ఇంట్లోనే 11 రోజులు పూజించారా? అవును, మేము 11 రోజులు. ఇది లాస్ట్ ఇయర్ గణేష్. యాక్చువల్లీ మేము ఈ ఇయర్ గణేష్ ఇంట్లో పెట్టుకుంటాము. మేము మా మార్వాడీస్లో ఏంటంటే ఈ ఇయర్ తెచ్చిన గణేష్ 1 year మొత్తం పెట్టుకుంటాము. ఈ లాస్ట్ ఇయర్ గణేష్ ఈ ఇయర్ నిమజ్జనం చేస్తాము. పూజించేసి ఈ ఇయర్ పెట్టుకుంటాము. ఒక సంవత్సరం ఈసారి తెచ్చిన గణేషుని ఒక సంవత్సరం సేవ చేస్తాము. థ్యాంక్ యూ అండి. చిన్న హాయ్, నీ పేరు? యానా. యానా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఎలా అనిపిస్తుంది? గణపతి నిమజ్జనానికి వెళ్తుంది కదా, గణేష్ వెళ్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? अच्छा, 1 2 3 4 5 6 7 8 गणपति हमारे साथ, 9 10 11 12 गणपति के पूजा प्यारा, 13 14 15 16 गणपति जी का लड्डू प्यारा, ट्विंकल ट्विंकल लिटिल स्टार, गणपति हमारे सुपरस्टार। 15 जो बोलेगा गणपति वो बनेगा करोड़पति, जो बनेगा करोड़पति वो बोलेगा गणपति बोल गणेश महाराज की जय। గణేష్ మండపాల నుండి ట్రాలీలో తీసుకొచ్చి అయితే నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంచారు. ఇక్కడ మనకు వినాయక నగర్లో మనం చిన్న గణపతులే కాకుండా ఈ సైజ్ గణపతుల్ని కూడా ఇక్కడ నిమజ్జనానికి అయితే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసొస్తున్న గణపతి శ్రీరామ్ గణేష్ మండలి గణపతి వాళ్ళు అయితే మన ముందే ఉన్నారు. ఇది నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంది. ఇక్కడ పిల్లలు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఈ 11 రోజులు అయితే ఇక్కడ నవరాత్రులు అయితే జరుపుకున్నారు. ఇప్పుడు నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నారు కదా, వారి మాట్లాడి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ గణపతి నిమజ్జనమా? గణపతి ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రోజు పూజించారు కదా, 11 days పూజించినాము. ఈ రోజు మరి నిమజ్జనం తీసుకెళ్తున్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? మరి చెప్పిర్రా మరి తొందరగా రమ్మని? మళ్ళీ చెప్పినాం. ఏమని చెప్పారు? గణపతి బప్పా మోర్య. గణపతి గట్టిగా చెప్పండి. మాకు చదువు మంచిగా ఇవ్వాలి, చెప్పి అందరు ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి మంచిగా వేడుకున్నారా?
ఓకే, చూసారు కదండి ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఇక్కడ చూసారు కదా చిన్న పిల్లలు కూడా గణేష్ మండపాలు ఉండి ఇప్పుడు మనం చూసింది శ్రీరామ్ కమిటీ వాళ్ళదంట. పిల్లలు ఎంతో ఉత్సాహంగానైతే గణపతిని తీసుకురావడం అయితే జరుగుతుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి వారైతే మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మేము చేద్దాం. హాయ్ నాన్న, మీరు మైక్ పట్టుకోండి. పేరు నాగరాజు. నాగరాజు, ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ వినాయక్ నగర్. అండ్ ప్రతి సంవత్సరము ఎన్ని సంవత్సరాలు ఉండి అవుతుంది మీకు గణపతి నిమజ్జనం? కాబట్టి మా సంవత్సరం నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము దీంతో 11వ సంవత్సరం నుంచి వెళ్ళి ప్రతి ఇయర్ గణేష్ ఇక్కడ విగ్రహం అర్థమైంది నిమజ్జనం జరగడం అవుతుంది. ఇక్కడ వినాయక్ నగర్ గణపతుల బాయికాడ ఎక్కడ వాళ్ళైనా కంటేశ్వర్, ఇక్కడ ముబారక్ నగర్, మిర్చి కాంపౌండ్, అక్కడ నుంచి ప్రతి ఏరియా ఆర్య నగర్ ఇక్కడ నుంచి వస్తున్న చిన్న చిన్న వేడుక గణేష్లు. కాబట్టి పెద్ద విగ్రహంలో కాకుండా చిన్న విగ్రహంలో ఓన్లీ నిమజ్జనం అని ప్రతి ఇయర్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, గణపతి బప్ప మోరియా. ఓకే, చూసారు కదా ఇక్కడ భక్తులు ఎక్కడి నుండో అంటే మన ఇక్కడ వినాయక్ నగర్ అంటే వినాయక్ బావిల దగ్గర ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కలనే కాకుండా ముబారక్ నగర్, పెద్దమ్మతల్లి ఆలయము, గంగాస్థాన్, కంటేశ్వర్, నామదేవాడ, మిర్చి కాంపౌండ్ అట్లా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే నిమజ్జనం అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే భక్తులు వచ్చేసి అయితే ఆ నిర్వాహకులు గణేష్ మండలం నుండి మండపం నుండి అయితే కార్లు ట్రాలీలలోనే తీసుకొచ్చి అయితే ఈ గణేష్ నిమజ్జనానికి అయితే తీసుకొస్తున్నారు. చూస్తున్నారు కదా టైం 1 గంట కావస్తుంది. 1 గంట టైం గడిచిన కొద్దీ అయితే ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా పెరుగుతుంది. భక్తులు ఎక్కడెక్కడ నుండి మాత్రం వచ్చేసి గణపతి నిమజ్జనం అయితే మంచి శాంతియుత వాతావరణంలో అయితే జరుపుకుంటున్నారు. ఇంకా ఈ కార్యక్రమం అయితే రాత్రి వరకు అయితే జరుగుతుంది. ఈ రాత్రి కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా, ఎలాంటి ఇబ్బందులకు అసౌకర్యాలు కలగకుండా మాత్రం ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా జరిపారు. గణేష్ నిమజ్జనానికి వచ్చిన మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వారి మాటల్లో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు అయితే చేసిండ్రు, ఈ 11 రోజుల నవరాత్రులు అయితే ఘనంగా నిర్వహించుకొని ఈరోజు నిమజ్జన శోభయాత్రకు అయితే ఇక్కడికి చాలా మంది అయితే తరలి వచ్చిండ్రు. ఏ విధంగా అనిపిస్తుందో భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా ఇందూరు, నిజామాబాద్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే మేము R&B డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రహదారులు మరియు భవనముల శాఖ మాది. మేము ఈ డిపార్ట్మెంట్లో గత 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల నుండి మేము డిపార్ట్మెంట్ వైజ్గా ఒక 11 రోజులు నిష్టగా కాళ్ళకు చెప్పులు లేకుండా మరి మా డ్యూటీ మేము చేసుకుంటూ ఈ గణపతి వినాయకుడిని పూజించి మరి వారి యొక్క కరుణ కటాక్షాలకు పాత్రులమవుతున్నాము. మీరు కూడా, ప్రజలు కూడా ఇటువంటి చేస్తే సనాతన ధర్మం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది భవిష్యత్తులో. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు K6 వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. గణపతి బప్పా. నమస్తే అందరికీ. మీ పేరు? శ్రీధర్. సాయిబాబా సంతోష్ మాత అమ్మలవాడి సాయిబాబా టెంపుల్ చైర్మన్ శ్రీధర్ గుప్తా మాట్లాడుతున్నా. ముందుగా నగర ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎంతో ప్రతిష్టాత్మకం చేసిన నవరాత్రులు గణపతి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ఉత్తమమైన కలిసికట్టుగా చేసే పండుగ అనేది అంటే ఒక గణేష్ నవరాత్రి ఉత్సవాలు మాత్రం చిన్న పెద్ద లేకనుకుండా మరి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు మరి నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడైనా సరే సార్వజనిక గణేష్ మండలి ఎట్లా నిర్ణయిస్తే ఆ విధంగా 9, 11 రోజుల్లో మరి గణేష్ యొక్క స్వామి పూజ కార్యక్రమాలు మరి ఉదయం సాయంత్రం పూజ చేస్తూ మరి భక్తుల్లో ఆరోగ్యపరంగా కావచ్చు, ఉత్సాహపరంగా కావచ్చు మరి ఆ గణపతి యొక్క పూజా కార్యక్రమం అందరం పాల్గొంటూ ఉన్నాం. మరి చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మా ఆలయం యొక్క స్వామివారిని ఇప్పుడే నిమజ్జనం చేయడం జరిగింది. మరి అందరికి కూడా ఆ గణపతి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బోల్ గజానన్ జీ మహారాజ్కి జై. గణపతి బప్పా. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇదండి. ఇంకా చాలా మంది అయితే భక్తులు ఇక్కడ ఉండే మండపాల నుండి అయితే గణపతుల్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ప్రవీణ్. ఎక్కడ నుండి వచ్చారు? చిట్ ఫండ్. మైజా చిట్ ఫండ్. అంటే మీరు ఈ గణేశుని ఇంట్లో పూజిస్తారా లేకపోతే మీ షాప్లో పెట్టుకుంటారా? షాప్లో, ఆఫీస్లో పెట్టుకొని 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ రోజు నిమజ్జనానికి అయితే తీసుకొచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టి?
ఇక్కడ 11 సంవత్సరాలు. అవునండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి? చాలా బాగా అనిపిస్తున్నది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే మండపాల నిర్వాహకులలో ఏదన్నా మార్పు వచ్చిందా? అంటే ఇంతకుముందు మనకు గణేష్ అనేసరికి అంటే మండపాల దగ్గర డీజే పాటలు ఎంతో చప్పుళ్ళతోటి సందడి చేసేది. అంటే అప్పటికి ఇప్పటికీ ఏమన్నా అంటే ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందంటే సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు పెట్టడం కానీ ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అలాంటివి ఏమైనా నిర్వహించడం జరుగుతుందా? భక్తి పాటలు అంటే మార్పు అయితే వచ్చింది, చాలా మటుకు వచ్చింది. భక్తి పాటలు కానీ ఈ మధ్య బాగా పెడుతున్నారు. ఇంతకుముందు అంటే గతంలో కంటే ఈ సంవత్సరం చాలా భక్తి పాటలతో వినాయకుడిని డీజే సౌండ్లు ఏమాత్రం లేవు మేడం, చాలా కొద్దిగా ఫ్యూస్ఫుల్గా జరుగుతున్నది. కాకపోతే చిన్న గణపట్లనే పెట్టాలి పబ్లిక్, పెద్ద 8, 10, 12 ఫీట్లు అనేటి కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న గణపతులు అందరూ తీసుకెళ్ళిన ఫీల్ ఉంటుంది, పెద్ద ఏంటంటే వెళ్ళేటప్పుడు ట్రబుల్ అవుతుంది వాళ్ళకి, కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా దాన్ని తీసుడు పెట్టడం కానీ అక్కడ ఏదైనా కానీ వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. చిన్న గణపతి అంటే హాయిగా తీసుకెళ్ళచ్చు, భజన చేసుకుంటా చిన్నగా ఏ రాత్రైనా తీసుకోవచ్చు. పెద్ద ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఇదండి ఇప్పుడు భక్తులు ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు చాలామంది ప్రజల్లో మాత్రం భక్తి భావన హిందూ ధర్మంపై అయితే మాత్రము చేంజ్ అయ్యారు. ఇంతకుముందు భజన పాటలు సినిమా పాటలతోటి రెడీ చేశారు. ఇప్పుడు మాత్రం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మాత్రం అయితే భజన కీర్తనలతోటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరొక భక్తురాలను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. హాయ్ మేడం. हाय, मेरा नाम शालू. ఓకే మేడం, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మేడం మీరు ఇక్కడికి? మేము బచ్పన్ చైల్డ్హుడ్ నుంచి ఇక్కడనే వస్తున్నాం మేము. ఎట్లా అనిపిస్తుంది? హాబీస్ చాలా చాలా మంచి అనిపిస్తుంది. సో హ్యాపీ. ప్రతి సంవత్సరం మేము ఇట్లానే సెలబ్రేట్ చేస్తాం. చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఈ మొత్తం గణేష్ డెకరేషన్ నేనే నా చేతితో చేసిన. ఎస్, చూసారా, వాళ్ళు సొంతంగా వాళ్ళ వినాయకుడిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకొని ఎంత చక్కగా డెకరేషన్ చేసుకున్నారు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళే అంటే సొంతంగా వాళ్ళే కుందన్స్ చెమ్కీలతోటి సింపుల్ గణపతిని ఎంతో గ్రాండ్గా మాత్రం లుక్ చేశారు. చాలా బాగుంది. ఆ గణపతిని 11 రోజులు పూజించి ఈరోజు నిమజ్జనానికి తీసుకురావాలంటే కూడా భక్తులకు చాలా బాధగా ఉంటుంది. అవును, చెప్పండి మేడం. ప్రతి సంవత్సరం మేము ఇట్లానే సెలబ్రేట్ చేస్తాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఈ రోజు అయితే కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అదే ఉంటుంది. మాకైతే చాలా హ్యాపీనెస్ ఉంది. గణపతి బప్ప మోరియా. చూసారు కదా, ఇదండి భక్తుల వాళ్ళ మాటలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు సార్ నమస్తే, మీ పేరు? ధనరాజ్. ఎక్కడ నుండి వచ్చారు సార్? మిర్చి కాంపౌండ్. మిర్చి కాంపౌండ్. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తారు సార్ మీరు? इकड़ने वैसे मैं हिंदी लोग अड़गनी यहाँ पे हर साल यहीं पे हम लोग निमज्जन करते हैं और यहाँ पे बहुत अच्छा व्यवस्था कर रहे हैं लोग म्यूनसिपलिटी वाले। और वही भगवान से वही प्रार्थना करते हैं कि अपना नियामत को बहुत अच्छा रखना और अगले साल फिर गणपति भगवान का धूमधाम से हम लोग पूजा करना। गई साल से ये साल गणेश मंडल में बहुत ज़्यादा बैठे और बहुत बड़े पैमाने पे प्रोग्राम हुआ इसे यहाँ पे निजामाबाद में। बहुत अच्छा हो गया, गई साल से कंपेयर किया तो बहुत अच्छा हुआ यहाँ पे। हाँ, उसका तो कमी लग रहा है हमारे को, लेकिन ठीक है, भगवान का पूजा पाठ तो बराबर हुआ। डीजे का कमी तो बहुत है, उसका तो बहुत है, लेकिन उसका तो हमारे को बहुत तकलीफ़ हो रहा है। डीजे में जो मज़ा आया है सो उसका बहुत फ़र्क गिरा, लेकिन फिर भी भगवान का पूजा पाठ भजन कीर्तन वैसा करें हम लोग। ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి ఇంకా మనకు టైం అయినా కొద్దీ మాత్రము భక్తుల రద్దీ మాత్రం ఇక్కడ చాలా పెరుగుతుంది. ఇక్కడ భక్తులు నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చేసి మాత్రం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి హారతి నైవేద్యాలు సమర్పించి నిమజ్జనం అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మరొక భక్తులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే, మీ పేరు? దివ్య. ఎక్కడ నుండి వచ్చారు? సుభాష్ నగర్. సుభాష్ నగర్. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తారా? అవును, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వినాయకుడిని పెడుతుంది? 17 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నాము. ప్రతి సంవత్సరం ఇట్లాగే వచ్చి నిమజ్జనం చేస్తాం. అంటే ఇప్పుడు 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించినా కదా, ఈరోజు నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నాయి కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటివరకు చాలా ఆనందంగా సంతోషంగా ఉండే, ఇప్పుడు మొత్తము వినాయకుడు అయిన తర్వాత అంత డల్లుగా అనిపిస్తుంది. అంటే గణేష్ని ఇప్పుడు మీరు ఇంట్లోనే పూజించారా లేకపోతే ఎక్కడైనా ఇంట్లో మండపం ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి 11 రోజులు పూజించినాం. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, కొంతమంది అయితే ఇంట్లోనే 11 రోజులు గణేశుడిని మాత్రము భక్తి శ్రద్ధలతో పూజించి వాటిని కూడా మండపాల నిర్వాహకులు ఏ విధంగా అయితే ఇక్కడికి తీసుకొస్తారో అదే విధంగా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది.
వాళ్ళ మాటల్లోనైతే తెలుస్తుంది అయితే ఎంత భక్తి శ్రద్ధలతో ఇన్ని రోజులు పూజించి గణనాథుని నిమజ్జనం కంపల్సరీ చేయాలి, తప్పదు కాబట్టి గంగమ్మ ఒడిలోకి అయితే పంపించాలి కాబట్టి తప్పదని చెప్పేసి వాళ్ళ మాటల్లో బాధనైతే తెలుస్తుంది. హాయ్ సార్. హాయ్, మీ పేరు? సంజయ్ ఉపాధ్యాయ్, ఎక్కడ నుండి వచ్చారు? నిజామాబాద్. ప్రతి సంవత్సరం ఇక్కడికే ప్రతి సంవత్సరం ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు నుండి పెడుతున్నారు మేడం మమ్మీకి 60 ఇయర్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి. ఓకే, అంటే చిన్నప్పటి నుండి నా చిన్న మమ్మీ చిన్నప్పుడు మా సిస్టర్. ఓకే, నమస్తే. చూసారు కదా, ఇక్కడ మనకు రాజస్థానీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజడానికి వచ్చే బ్రాహ్మణ్స్. ఓకే, మార్వాడి బ్రాహ్మణ్స్ అయితే ఇక్కడ ఎంతో చక్కగా సాంప్రదాయబద్ధంగా ఫ్యామిలీ పరంగా మాత్రం అందరూ వచ్చేసి గణపతి నిమజ్జనం అయితే జరుపుకుంటున్నారు. వాళ్ళ మాటల్లోనైతే చెప్పలేనంత సంతోషం అయితే ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా గణపతుల్ని మాత్రం ఎంతో అందంగా తయారు చేసేసి 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. వారి మాటల్లో అడిగి గణపతి బప్పా మంగళమూర్తి गणपति पप्पा मोलिया आगे बढ़ चल तू जल्दी आ जा गणपति पप्पा जय बोलो गणेश महाराज की जय गणपति पप्पा मोरिया बोलो तनिष गणपति पप्पा मोलिया आगे बढ़ चल तू जल्दी आ जा మాట్లాడతావా? హాయ్ నాని. గణపతి మప్ప మోరియా. నీ పేరు? నా పేరు లక్కీ. లక్కీయా? ఎక్కడ నుండి వచ్చావు? గాయత్రి నగర్. గాయత్రి నగర్. ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి తీసుకొచ్చున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది బేటా? చాలా సంతోషంగా ఉన్నది. సంతోషంగా ఉందా? ఇన్ని రోజులు 11 రోజులు పూజించారు కదా, ఇంట్లోనే పూజించారా లేకపోతే మండపం ఏర్పాటు చేశారా? మండపం ఏర్పాటు చేస్తారా? ఇంట్లోనే పూజించాం. ఇంట్లోనే పూజించి 11 రోజుల తర్వాత మన నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. అవును. ఏ విధంగా అనిపిస్తుంది మరి? మీ ఫ్రెండ్ వెళ్తున్నారు కదా ఇప్పుడు? చాలా సంతోషంగా ఉన్నది. ఫ్రెండ్ వచ్చినందుకు. ఏమని కోరుకున్నావు మరి? నేను మా ఫ్యామిలీ మేము సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకున్నా. ఓకే, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నావా మరి? ఓకే. హాయ్ నాన్న. లడ్డు వరుణ్ తేజ్. చెప్పు. హాయ్ లడ్డు వరుణ్ తేజ్. మీ ఫ్రెండ్ బాయ్ చెప్పు మరి. గణేష్ మహారాజ్ కి బాయ్ చెప్పు. హాయ్ హాయ్. నీ పేరు? నా పేరు మిల్కీ. అవునా, మీ ఫ్రెండ్ గణేష్ కి బాయ్ చెప్పు మరి. నువ్వు చెప్పు, మాట్లాడు. నమస్తే మేడం, మా పేరు ప్రమీల. ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ నిజామాబాద్ నుండి ఉన్నాం. పిల్లలు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. చాలా బాగుంటుంది. పిల్లల సంతోషమే మా సంతోషం అని చెప్పేసి పిల్లలకి సంతోషం బాగుంది. ఈసారి చాలా బాగా జరిగింది. గణేష నిమగ్నం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మీ కెమెరా వాళ్ళకు థ్యాంక్ యూ అండి. నమస్తేనండి. పేరు? హరికృష్ణ. నిజామాబాద్ బోధన్ రోడ్ అశోక్ నగర్ మేడం నాది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి చిన్న గణపతులు ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేయడం ఆయన వాయితీగా వస్తుంది, చేస్తూ ఉన్నాము. గణపతిని మీరు ఇంట్లో ఉండి పూజిస్తారా లేకపోతే మండపం ఏర్పాటు చేస్తారా? చిన్నగా సపరేట్గా మండపం, ప్రతిసారి మండపం ఏర్పాటు చేస్తాము. మా 3 పిల్లలు పక్క వాళ్ళు అందరు వచ్చి ప్రతి నిత్యం పూజా విధానం అన్ని కార్యక్రమాలు పాల్గొంటాము. అందరికీ ఈ యొక్క నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నిమజ్జన వేడుకల్లో ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్ల ఎటువంటి వర్షాలు రావద్దని, ఈరోజు మధ్యరాత్రి వరకు వర్షాలు రావద్దని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఏదో భక్తి మండలి ప్రజలందరూ ఉత్సాహంగా ఆట పాటలతో నృత్యాలతో మరి యొక్క గణేష్ విసర్జన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పరమేశ్వరుతో మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు మధ్యరాత్రి వరకు వర్షాలు పడకపోతే పనులకు ఉండాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరిని ఆ పరమేశ్వరిని కోరుతున్నాము. అదేవిధంగా మా వినాయకుడిని కూడా ఇవాళ గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. మరి స్పెషల్ థ్యాంక్స్ టు K6 యాజమాన్యం కూడా మా తరపున ధన్యవాదాలు. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ. చూసారు కదా అండి, ఇక్కడ వాళ్ళు భక్తులు ఎంతో చక్కగా అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంత వాతావరణము, వర్షం పడకుండా
వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే నిమజ్జన కార్యక్రమం జరగాలని అయితే భక్తులు వేడుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక మండల చూస్తున్న వినాయకుడు అయితే పవన్ పుత్ర గణేష్ మండలి ఆదర్శ్ నగర్ వాళ్ళైతే మన ముందు ఉన్నారు. గణపతి నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంచారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించి హారతి నైవేద్యాలు అయితే సమర్పించి చిట్టి గణపతులు కూడా ఇక్కడైతే నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి వాళ్ళు ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో అయితే పూజించారు కదా. ఈ నిమజ్జన యాత్రకు మరి ఏ విధంగా అయితే వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. नमस्ते। गणपति महाराज घर के आंगन में बिठा के भक्ति श्रद्धा से सभी बच्चों के साथ अपने परिवार के साथ उनकी पूजा करके आज यहाँ विसर्जन के लिए हाजिर हुए हैं। बस अभी हम गणपति बापा की यहाँ पूजा करके विसर्जन करेंगे। मैं गणपति बापा से यही प्रार्थना करती हूँ कि वो सभी फैमिली को, सभी बच्चे को अच्छी पढ़ाई, सुख, शांति और समृद्धि प्रदान करें। ఇక్కడ చూశారు కదా, నిమజ్జనానికి అయితే భక్తులు ఎంతో మంది భక్తి శ్రద్ధలతో, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు మహిళలు అనేది కాకుండా కూడా మహిళా భక్తులు అయితే చాలా అందంగా రెడీ అయ్యి ఆ గణేశుని అయితే తీసుకొని నిమజ్జనానికి అయితే శోభయాత్రగా ఎంతో చక్కగా వచ్చారు. అయితే ఈ 11 రోజులు ఘనంగా పూజలు నిర్వహించి మహా నైవేద్యాలు అయితే సమర్పించి నిమజ్జనానికి అయితే తీసుకొచ్చారు. మరి వారి మాటల్లో మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడ నుండి వచ్చారు మేడం? వినాయక నగర్. అంటే మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చింది? ఇక్కడికే వస్తాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం మీరు? 10 years అవుతుంది. 11 years. అంటే ఇప్పుడు మీరు వినాయకుడు ఇంట్లోనే పెట్టుకొని పూజిస్తారా లేకపోతే మండపాలను ఏర్పాటు చేసుకుంటారా? అపార్ట్మెంట్లో పెట్టుకుంటాము. ఇంట్లో పెట్టుకొని అపార్ట్మెంట్లో అంతా పూజ చేస్తాం అందరం కలిసి. ఈ 11 రోజులు మరి భక్తి శ్రద్ధలతో పూజించారు కదా, అంటే మన వినాయకుడికి ఏ విధమైన నైవేద్యాలు అయితే సమర్పించారు? వినాయకునికి మీ పేరు? సరోజిని. ఎక్కడ నుండి వచ్చారు మేడం? వినాయక్ నగర్. వినాయక్ నగర్. చెప్పండి అమ్మ, మీరు ఇప్పుడు 11 రోజులు ఎంతో భక్తితో పూజించారు కదా, ఈ రోజైతే నిమజ్జనానికి ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఇన్ని రోజులు మనలో ఒకడిగా మన దగ్గర ఉండి మనం పూజించుకున్నాం, అలాంటి మన దేవుడు మన గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్తున్నారంటే మన అందరికీ బాధగా అనిపిస్తుంది. అంటే ఇది 11 రోజులు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఇది ఫెస్టివల్ కాబట్టి సందడిగా జరుపుకున్నాం. తర్వాత మళ్ళీ ఆ అమ్మ ఒడిలోకే చేరాల్సిందే కాబట్టి, కాకపోతే పిల్లలకు మాత్రం చాలా బాధగా ఉంది. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాధగా ఉండండి. 11 రోజులు అందరం కలిసి చక్కగా చేసుకున్నాము. ఇక ఈ రోజు నుంచి విడిపోయి ఎవరిది వాళ్ళు ఉంటాం. అంటే మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు కదా మనకు దూరం అవుతున్న ఫీల్ అయితే కలుగుతుంది కదా. ఎందుకంటే చిన్నపిల్లలకు వినాయక చవితి అంటేనైతే చాలా ఎంతో సందడైన పండుగ. ఈ పండుగ కోసం అయితే పిల్లలు ఎక్కడెక్కడి నుండో వచ్చి వాళ్ళు చాలా సంతోషంగా ఎంజాయ్గా ఇంటిగా అయితే ఉంటారు. అంటే ఏ విధమైన నైవేద్యాలు సమర్పించారమ్మా? రవ్వ కేసరి, పులిహోర, శనగలు, మళ్ళీ రకరకాల ప్రసాదాలు. చూశారు కదా, ఇక్కడ భక్తులు వారి మాటలను అయితే అడిగి తెలుసుకున్నాము. మహిళా భక్తులు కూడా ఎంతో చక్కగా ముస్తాబై ఆ గణనాథుడిని మాత్రం తీసుకొని వచ్చేసి ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి తీసుకురావడానికి అయితే జరుగుతుంది. ఇక్కడ రోజుకో రకమైన వంటకాలు పెట్టి మహానైవేద్యం అయితే సమర్పించారు. ఆ మహాగణపతికి మాత్రం గరకతో పూజిస్తే మనకు అన్ని సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఉంటాయని ఇక్కడ ముఖ్యంగానైతే మన వినాయకుడికి గరకతో మాత్రం పూజించడం అయితే మన సాంప్రదాయము. ఇక్కడ మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ వినాయక నగర్. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారా? చాలా ఫేమస్ ఇది కదా, ఇది చూడటానికి వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అవునా? అంటే ఇక్కడ చాలా అంటే ఫేమస్ వినాయక్ నగర్లో వినాయక బావి అని అంటే ఇక్కడ మనకు నగరంతో పాటే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది వినాయక బావి అంటేనే ఒక ఫేమస్ నేమ్ వచ్చేసింది ఇక్కడ. అంటే మన పూర్వకాలం నుండి ఇక్కడ వినాయక నిమజ్జనం అవుతుంది కాబట్టి ఇది వినాయక్ నగర్ అని మనకు పేరు వచ్చింది. అంటే మీది హైదరాబాద్ అండి? అక్కడ వినాయక నగర్ లో ఉంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే అండి. అంటే ఈ కార్యక్రమాన్ని చూడడానికి అంత దూరం నుండి వచ్చారు. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, ఇదండి అంటే మన వినాయక్ నగరు వినాయకుల బావి ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్వం నుండి ఇక్కడ మన వినాయకులన్నీ తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం అయితే జరపడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడడానికి మన నిజామాబాద్ నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎక్కడి నుండో జనాలు అయితే చాలామంది భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్న కొద్ది అయితే ఇంకా భక్తజనం అయితే ఇంకా ఎక్కువ అయితే సందడి చేస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం మనకు 1 గంట కావస్తుంది, ఇంకా కూడా మనకి ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా పెరుగుతుంది.
ఈ కార్యక్రమం అయితే మనకు అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తుంటే భక్తులు చాలామంది అయితే వస్తున్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. సిబ్బంది కూడా వాటర్ని మాత్రం వెంటనే అప్పటిదప్పట్లోనే క్లీన్ చేసేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా గణేష్ నిమజ్జనం అయితే ఏర్పాట్లు అయితే చక్కగా చేస్తున్నారు. పిల్లలైతే ఇక వాళ్ళ సంతోషాన్ని అయితే మనం మాటల్లో చెప్పలేకపోతున్నాము. వాళ్ళైతే ఇన్ని రోజులు ఘనంగా పూజలు అయితే నిర్వహించుకొని ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని బాధపడుతున్నారు. కాలు కాలుతుంది నాగరాజ్. సార్ నమస్తే, మీ పేరు? శంకర్ అండి. ఎక్కడ నుండి వచ్చారు? వినాయక హౌసింగ్ బోర్డు, న్యూ హౌసింగ్ బోర్డు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి గణేష్ నిమజ్జనం ఇక్కడికి వస్తామండి, దగ్గర కదా మాకు, ఇక్కడనే రావాలని. నిమజ్జన కార్యక్రమం అయిపోయిందా మీది? ఆ? నిమజ్జన కార్యక్రమం అయిపోయిందా? అవునండి, ఈరోజు 1 గంట వరకు వేయాలనే మా ఉద్దేశంతో చేసాము. అంటే రేపు పున్నమి కదా, తొందరగా కంప్లీట్ చేయాలని చేసాము. మాకంతా ఇక్కడ శుభం జరుగుతుంది. ఇక్కడ వచ్చి మేము ఇక్కడనే నిమజ్జనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు డింపుల్. అవునా, ఎక్కడి నుండి వచ్చారు? వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డ్. ఎట్లా అనిపిస్తుంది మరి ఈరోజు గణపతి నిమజ్జనం? చాలా బాగుంది. 9 days ఇలా ఉంచుకొని తర్వాత నిమజ్జనం అంటే మిస్ అవుతున్నాం గణేష్. నమస్తే, మీ పేరు? కృష్ణారెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు సార్? నిజామాబాద్ వినాయక్ నగర్. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం ప్రతి సంవత్సరం ఇక్కడ. అంటే మీది ఏదైనా యూత్ మండలి లేక ఏదైనా మండలం ఉందా లేకపోతే మండలం కదా, అపార్ట్మెంట్? అంటే మీరంతా ఒక అపార్ట్మెంట్ సభ్యులు అన్నట్టు. ఏ అపార్ట్మెంట్? దత్సాయి అపార్ట్మెంట్, వినాయక్ నగర్, శ్రీ దత్సాయి అపార్ట్మెంట్. శ్రీ దత్తసాయి అపార్ట్మెంట్ సభ్యులైతే మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో కూడా మనము ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని ఇక్కడ వినాయక బావి దగ్గరకు నిమజ్జనం కోసం అయితే ఇక్కడ వస్తున్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని. ఇక్కడ వినాయకుల బావి అంటే ఒక ప్రత్యేకత ఉంది కదా, అది ఏంటి సార్? పురాణం నుంచి ఇక్కడ ఒక అవినాభావ సంబంధం ఉంది వినాయకులకి, దీనికి ఇక్కడికి. పురాణం నుంచి, పురాతన నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ఈ వినాయకుడు బావి అనేది ఒక భక్తితో జరిగేది కాబట్టి ఇక్కడ ఏదో అనుకూలంగా ఉంటుంది, అన్ని శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడే అలవాటు మీద ఎప్పుడు చేస్తున్నాం. అందరికీ బాగా జరుగుతుంది సాంప్రదాయబద్ధంగా. ఎటువంటి అరిష్టాలు ఉన్నా ఏదన్నా శుభప్రదంగా బాగా జరుగుతుందని ఇదే ఫాలో అవుతున్నాం అందరం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మీ పేరు? శ్రీనివాస్ నా పేరు. ఎక్కడ నుండి వచ్చారు? దత్తసాయి అపార్ట్మెంట్. దత్తసాయి అపార్ట్మెంట్ అంటే మీరు మొత్తం ఒక అపార్ట్మెంట్ మీ సభ్యులందరూ అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున పెడతాం మేడం అది. ఓకే అండి, మీకు ఎలా అనిపిస్తుంది సార్ మరి? చాలా బాగుంది మేడం, ఉత్సాహంగా ఉంది, సూపర్గా ఉంది. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేయడము, ఆ 11 days పూజలు నిర్వహించి అందరూ ఒక అన్ని ఫ్యామిలీస్ ఒక్కటేసారి ఒక దగ్గర ఐక్యమత్తంగా 11 days ఉండి పూజ చేసి కొద్దిగా బాధగా కూడా ఉంది. ఎందుకంటే 11వ రోజు దేవుణ్ణి సాగనంపం అనేది. లాస్ట్ 20 years నుంచి ఇక్కడికే వస్తున్నాం అమ్మ. 20 years నుంచి ఈ బావిలోనే వేస్తున్నాం. చూసారు కదా, ఇక్కడ అంటే ఊరు వాళ్ళే కాకుండా అపార్ట్మెంట్ ఒక కమ్యూనిటీ వాళ్ళు కూడా అందరూ ఏర్పడి ఈ కమ్యూనిటీ సభ్యులు అందరూ అపార్ట్మెంట్లలో గణపతిని ఏర్పరచుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకొని ఈరోజు గణనాథుని నిమజ్జనం కోసం తీసుకొస్తున్నారు. అంటే ఒక స్నేహభావంతో అందరూ ఒక్కటై అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఒక్కటై ఈ 11 రోజులైతే మంచి చెడ్డ అనేది అనుకోకుండా నువ్వు నేనా అనుకోకుండా అందరూ కలిసిమెలిసిగా భక్తితో పూజలు చేసేసి నిమజ్జనంకి అయితే తీసుకొచ్చారు. వాళ్ళ మాటల్లో కూడా ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకు టైం అయినా కొద్దైతే గణపతులు మాత్రం చాలానైతే వస్తూనే ఉన్నాయి. మనకు చిన్న గణపతులే కాకుండా పెద్ద గణపతులను కూడా చూస్తున్నాం. అయితే చాలా గణపతులు అయితే ఇక్కడికి వస్తున్నాయి నిమజ్జనానికి. చక్కగా గణపతులను అయితే తీసుకొచ్చేసి వాళ్ళ ఆనందోత్సవాలతో అయితే ఈ గణపతి నిమజ్జనానికి అయితే భక్తులైతే చాలా మటుకైతే తరలి వస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్న కొద్దీ ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ని నియంత్రించడానికి అయితే పోలీస్ అధికారులు కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉండడానికి అయితే మనకు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా కొన్ని వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. గణేష్ మండలి సభ్యులు అయితే మన ముందర ఉన్నారు. వాళ్ళు ఒక కమ్యూనిటీగా మంచి కలిసికట్టుగా అయితే ఈ 11 రోజుల నవరాత్రులు అయితే ముగించుకొని గణపతి నిమజ్జనం అయితే చేసినట్టు ఉన్నారు. మరికొన్ని విశేషాలు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు?
స్వప్న అండి. ఎక్కడ నుండి వచ్చారు? మహిజా చిట్ ఫండ్ అండి. 11 రోజులు నిర్విఘ్నంగా జరుపుకొని అంటే అందరికీ మళ్ళీ మళ్ళీ రావాలి వినాయకుడు అనుకొని మంచి సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలి అనుకుంటూ ఆ సంతోషంతో ఇక్కడ నిమజ్జనానికి వచ్చాము. ఓకే అండి. నమస్తే మేడం, మీ పేరు? రజిత మేడం. ఎక్కడ ఉంటారు? మహిజా చిట్ ఫండ్ మాది వినాయక్ నగర్. వినాయక్ నగర్ అంటే మీరు అందరూ ఉండేదంతా వినాయక్ నగర్? వినాయక్ నగర్. ఓకే అండి. అంటే మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా జరుపుకుంటున్నారు, వినాయకుడు పెట్టుకుంటున్నారు? 18 years. 22 years. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నిమజ్జనం ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తామండి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మరి 11 రోజులు అయితే మన ఇంట్లో చాలా పండగ వాతావరణము, డైలీ ఆఫీస్లో మంచిగా పూజలు చేసుకొని చాలా మంచిగా చేసుకున్నామండి. ఇప్పుడు నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? ఉదయ్ బోధన్కర్. ఎక్కడ నుండి వచ్చారు? గాజులపేట గురుద్వార్. గాజులపేట గురుద్వార్. ఓకే అండి. ఇప్పుడు 11 రోజులు గణనాథుని పూజించారు కదా, మరి ఇప్పుడు నిమజ్జన శోభయాత్రకు తీసుకొచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఇన్ని రోజులు మీరు ఏ విధంగా అంటే భగవంతుని ఏ విధంగా ప్రార్థించారు? రోజు నిత్య పూజలు చేసుకుంటూ నైవేద్యము అన్ని భజనలు చేసుకుంటూ చేశాము. ఇప్పుడు బాధగా ఉంది నిమజ్జనం చేయాలంటే. దట్టు నా మన్మరాలకి మరీ బాధగా ఉంది. ఆమెనైతే ఇంట్లో ఏడ్చింది పాపం. ఎటుపోతున్నాడు గణపతి బప్ప అట అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నది. ఇగో చెయ్యి వదలట్లేదు అస్సలు. వక్రతుండ సార్, వక్రతుండ మన బేట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వగేసు సర్వదా. గణపతి బప్ప మోర్య. మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు ఇప్పుడు? గణపతి బప్ప మీ గణేష్ స్కూల్కి వెళ్తున్నాడు కదా వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఇప్పుడు నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావు కదా, వాళ్ళ మమ్మీతో స్కూల్కి వెళ్తాడు రేపటి నుండి. హాలిడేస్ అన్ని మన దగ్గరకు వచ్చాడు. హాలిడేస్ అయిపోయినాయి, వెళ్తున్నాడు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్ గణేష. బాయ్ గణేష. చూసారు కదా, గణేష్ మండపాలకైతే మండపాల నుండి అయితే ఇక్కడ నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరం అయితే చాలా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది. డ్రెస్ కోడ్ పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చూడడానికి మన నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎక్కడెక్కడి నుండో అంటే భీమ్గల్, ఆర్మూర్, మహారాష్ట్ర బార్డర్ల నుండి కూడా ఇక్కడికి జనాలు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన ముందు ఒక అమ్మాయి అయితే ఉంది. ఎక్కడి నుండి వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? రెంజల్ మండల్ బోర్గం గ్రామం. నా పేరు వార్డ్ నంబర్ సాయమ్మ. నేను అక్కడ నుంచి రెంజల్ మండల్ నుంచి నా కొడుకు ఇక్కడనే ఉంటాడు. 10 ఏళ్ళ కళాకారుడు. చూడటానికి ఇక్కడనే వచ్చి చూస్తున్నా. 10 రోజుల గణపతులు చూడటానికే వచ్చాను అమ్మ. నేను మంచిగా అమ్మ నాకు అక్కడ పూజ చేస్తే ఆ ప్రసాదాలు ఏమో కానీ కడుపు నిండిపోతున్నది. ఆ దేవుని చూస్తే ఎందుకు వేస్తున్నారని వాళ్ళకి కలకలు అనిపించి దానిక కొబ్బరికాయలు కొట్టుకుంటా మొక్కుకుంటా వేస్తున్నారు గణపతిని. అందులో ఎంత చాలా బాగా మీరు కూడా నిజామాబాద్లో ఇక్కడ టెంట్ వేసి నీళ్ళు సౌకర్యం మంచిగా చూసుకుంటున్నారు. వచ్చిన మనుషులను కూడా కుర్చీలు వేసి కాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూర్చుండి నీళ్ళు ఇస్తున్నారు తాగటానికి. మంచిగా నీడేసిండ్రు. నిజామాబాద్లో ఎట్లుంటుంది అనుకున్నా నేను పల్లెటూరులో, కానీ మంచిగానే సౌకర్యం చేసిండ్రు అమ్మ. మళ్ళీ ఎప్పటికీ రావాలని కోరుతున్నాను. గణపతి చల్లగా ఉంచని మాకు. ఆయన కూడా ఎప్పుడు పూజలకు కొనుక్కొని లడ్డు పేడతోటి మంచిగా సౌకర్యంతో పాచాలతోటి నైవేద్యాలతో చేశారమ్మ. అందరు భక్తులు మంచిగానే ఉండని చల్లగా చూడని మనల్ని. ఆయన కూడా మంచిగా ఉంటేనే మనం ఆయనకు చేస్తాం భక్తి. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారమ్మా మహారాష్ట్ర దేవుడి దగ్గరికి. ఇక్కడ వచ్చిండ్రు, ఎక్కడెక్కడికెళ్ళో వస్తున్నారు. ఇంకా బాసర్ పోతుండ్రు, ఇక్కడ వస్తుండ్రు. ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ, కానీ ఇక్కడ మాత్రం మంచిగానే కనబడుతుర్రు అమ్మ. నేను ఎప్పుడు రాలి, ఇప్పుడు వచ్చాను కదా. ఇక్కడ మహిళలు ఎంతో చక్కగా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఇక్కడ కోలాటాలతో కోలాహలంగా అయితే నిమజ్జన శోభయాత్రకి అయితే వచ్చిండ్రు. ఇక్కడ మనం చూడడానికైతే మన కన్నుల పండుగ జరుగుతుంది. ఇక్కడ అందరూ మహిళలు, యువకులు, పెద్దవారు, చిన్నవారు అనే తేడాలు కూడా అందరూ ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ పెట్టుకొని ఇక్కడ చక్కగా కోలాటాలతో అయితే ఆడుతున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు, ఇక్కడ మన మహిళలే కాకుండా జెంట్స్ కూడా మంచి అందరూ ఒక డ్రెస్ కోడ్ అయితే ఏర్పాటు చేసుకొని సాంప్రదాయబద్ధంగా ఈ పండుగనైతే మంచి చక్కగా అయితే జరుపుకుంటున్నారు. మరికొన్ని విశేషాలు వీళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరు? సురేందర్ రావు. అంటే మీరంతా ఒక అపార్ట్మెంట్ వాళ్ళ లేకపోతే ఒక కాలనీ వాళ్ళ? అపార్ట్మెంట్ అమ్మా. ఏ అపార్ట్మెంట్? విజ్ఞానహార అపార్ట్మెంట్. ఇక్కడ
ఇక్కడ విజ్ఞాన్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోలాటం ఆడే మహిళలు అయితే మనకు విజ్ఞాన్ అపార్ట్మెంట్ నుండి అయితే ఇక్కడికి వచ్చారట. వీళ్ళు మంచి సాంప్రదాయబద్ధంగానైతే అందరూ అంటే జెంట్స్ కానీ మహిళలు కానీ వీళ్ళు ఒక డ్రెస్ కోడ్ పాటించి చక్కగా అంటే చూడడానికి మన హిందూ ధర్మాన్ని ఇట్లా పాటించాలి అనే ఒక అందరికీ ఇట్లా కన్నుల పండుగ చూపించడానికి అయితే ఇక్కడ చక్కగా వీళ్ళందరూ ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకొని కోలాటాలతో మాత్రం గణపతి నిమజ్జనానికి అయితే తీసుకొస్తుండ్రు. మరికొన్ని మాటలు వీళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మాది నిజామాబాద్లో విఘ్నహార అపార్ట్మెంటు. మేము 11 రోజులు భక్తి పూజలు చేశాము. ఇలా పొద్దున అందరికీ డ్రెస్ కోటింగ్తో గణేష్ని నిమజ్జనం చేద్దామని వెళ్ళాము. అందరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరు వచ్చారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంచిగా బ్యాండ్తో వచ్చాము. సాత్విక్. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాగా అనిపిస్తుంది. గణేష్ పండుగ నిమజ్జనం రోజు చాలా బాగుంటుంది. స్టార్టింగ్ డే తెచ్చినప్పుడు కన్నా నిమజ్జనం డే రోజు అపార్ట్మెంట్ వాళ్ళందరం వచ్చి డ్యాన్స్ చేస్తున్నాం. తీన్ మార్ పెడుతురు, అన్నీ పెడుతురు. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ మహిళలు ఎంత చక్కగా కోలాటాలు వేసుకుంటూ అంతా అంటే పెద్దవారు చిన్నవారు అని కాకుండా అయితే చక్కగానైతే కోలాటాలు వేస్తుంటూ కోలలు వేసుకుంటూ మన ఈ నవరాత్రి ఉత్సవాలను కూడా వీళ్ళు 11 రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో ఇదే విధంగా ఒక సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అర్చన. ఎక్కడ నుండి వచ్చారు? మేము గాజులపేట విఘ్నహార అపార్ట్మెంట్. అంటే మీరు ప్రతి సంవత్సరం మీరు ఇట్లా ఒక కమ్యూనిటీగా ఉండి ప్రతిసారి ఇట్లా డ్రెస్ కోడ్ పెట్టుకొని ఇలాగే వస్తారా? ఎస్ మేడం, ఇట్లానే వస్తాము. అందరం కమిటీగా కూర్చొని మాట్లాడుకొని 11 రోజులు బాగా 11 రోజులు ఇలానే మంచిగా ఎంజాయ్ దాండి ఆడి గణపతి ముందర మంచిగా చేసుకొని కమిటీ అంతా కలిసి మెలిసి ఆడుకొని 11 days ఇట్లానే ఆడుకొని నిమజ్జనం రోజు ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని పిల్లలకి పెద్దలకి అందరికీ డ్రెస్ కోడ్ పెట్టుకొని అక్కడ నుంచి ఆడుకుంటూ వచ్చి చాలా సాంప్రదాయబద్ధంగా బాగా చేస్తున్నారండి. అంటే ప్రతి ఏడు ఇదే విధంగా చేస్తారు. మేము పెట్టి 2 years నుంచి చేస్తున్నాం మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. లాస్యా. ఎక్కడ నుండి వచ్చారు? మేము విఘ్నహార అపార్ట్మెంట్ కిల్లా రోడ్ విఘ్నహార అపార్ట్మెంట్. మీరు ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరూ ఒక కమ్యూనిటీగా? అవునండి. చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా చెప్పుకుంటే కొంచెం సంతోషంగా ఉంది, ఒక విధంగా చెప్పుకుంటే బాధాకరంగా ఉంది. ఇన్ని రోజులు పూజలు అందుకున్న వినాయకుడు ఒక్కసారిగా తన గంగమ్మ ఒడిలోకి చేరుకోవడం అనేది జరుగుతుంది. అదైతే చాలా కొంచెం బాధాకరమైన విషయము. తన తల్లి దగ్గరికి చేరుకుంటుంది, ఒక సంతోషకరమైన విషయం. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. హ్యాపీ వినాయక చవితి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ వినాయక చవితి. नमस्ते, आप लोग विघ्नहरा अपार्टमेंट के तरफ से है. आज यहाँ पे गणेश विसर्जन गणेश बावली के पास करने आए हैं. यहाँ का अरेंजमेंट बहुत ही अच्छा है और पूरा कचरा वगैरह डालने के लिए भी अलग से कचरे की गाड़ी वगैरह रखी है. बहुत अच्छे से विसर्जन किया जा रहा है और हमारी टीम जैसे आप देख रहे हो पूरा येलो कोड में यहाँ पे आई है. अपार्टमेंट का नाम भी हाँ, विघ्नहरा अपार्टमेंट के तरफ से पूरी टीम येलो कलर के थीम में आई है आज और अरेंजमेंट बहुत अच्छा हुआ है. गणपति की आपको सबको बहुत बहुत बधाइयाँ. गणपति बाप्पा मोरया. गणनाथ महाराज की जय. गणपति मोप्पा मोरया. गणपति मोप्पा मोरया. गणपति मोप्पा मोरया. गणपति पप्पा मोरया. చెప్తేగా ఓకే. చూస్తున్నారు కదా మనకు మధ్యాహ్నం 2 గంటల టైం కావస్తుంది. ఇక్కడ మనకు టైం మధ్యాహ్నం కావస్తున్న కొద్దీ టైం గడిచిన కొద్దీ ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా పెరుగుతుంది. మనకు చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని అయితే చూడడానికి ఇక్కడ ఒక స్పెషల్ అనేది వినాయకుల బావి వినాయక నిమజ్జనం అనేది ఇక్కడ ఒక స్పెషల్ అని చెప్పేసి మనకు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా మనకు మహారాష్ట్ర బార్డర్ నుండి కూడా ఇక్కడికి వచ్చైతే ఈ కార్యక్రమాన్ని అయితే చాలా అందంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుందని చెప్పేసి భక్తుల మాటలను అయితే మనకు తెలుసుకుంటున్నాము. ఇక్కడ మళ్ళీ సిబ్బంది వెంటనే ఇక్కడ ఇప్పుడు మనం చూసినప్పటికీ ఇందులో వందల గణపతులు అయితే నిమజ్జనం అయితే జరిగింది. ఇన్ని జరిగినా కానీ ఇక్కడ మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అయితే మాత్రం చక్కగా ఉంచిండ్రు.
ఇక్కడ ఎప్పటికప్పుడు మాత్రం ఇక్కడ ఈ సిబ్బంది మాత్రం క్లీనింగ్ సెక్షన్ అయితే చాలా బాగా జరుపుతుండ్రు. ఇక్కడ వచ్చిన పువ్వులు కానీ పైన తేలిన కొబ్బరికాయలు ఆకులు అలాంటివి మాత్రం అన్నీ ఎప్పటికప్పుడైతే మంచిగా శుభ్రపరుస్తున్నారు. శుభ్రపరచుకుంటానైతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే చక్కగా ఉంచారు. ఇక్కడికి వచ్చిన పిల్లలకి కానీ పెద్దలకు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం ఇక్కడ మంచి అన్ని ఏర్పాట్లు అయితే బాగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ఇక్కడ మంచిగా అంటే పెద్దవాళ్ళకు కొంచెము కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా టెంట్ వేసి టెంట్లో మంచి చైర్లు ఏర్పాటు అయితే చేయడం అయింది. మంచిగా వాళ్ళు కూడా ఏదో ఇక్కడ టూర్కి వెళ్ళేసి ఇట్లా ప్రశాంత వాతావరణంలో సేద తీరుతున్నట్టు అయితే పెద్దవారైతే మంచిగా ప్రశాంతంగానైతే కూర్చుండి హాయిగానైతే కబుర్లు చెప్పుకునేది అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే మనకు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులకైతే వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇంకా ఓఆర్ఎస్ కానీ ఎలాంటి ఏర్పాట్లు అయితే మాత్రం ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా భక్తజనం అయితే చాలానైతే తరలి వస్తుంది. ఈ కార్యక్రమం ఇంకా కూడా అర్ధరాత్రి వరకు అయితే ఇలాగే కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు.